నిన్న కూలినటువంటి వంతెన ఏదైతే ఉందో మహారాష్ట్రలో కూలినటువంటి వంతెన పూణే సమీపంలో ఇంద్రాయణి నది మీద ఇనప వంతెన కూలిపోవడం, కుందమాల గ్రామంలో నది మీద నడకదారి కోసం ఏర్పాటు చేసి ఇనప వంతెన ఆదివారం ఒక్కసారి కుప్పకూలింది. ఎక్కువ మంది వంతెన మీద నిలబడి ఉండటంతో కూలిపోయింది. ఈ ఘటనలో 4 మృతి చెందారు, 30 మంది గాయపడ్డారు, 38 మందిని కాపాడారు, కొంత నదీ ప్రవాహంలో కొట్టుకుపోయారు. సాయంత్రం 4 గంటల సమయంలో 100 మంది వరకు పర్యాటకులు బ్రిడ్జి పైన ఒక చోట నిల్చుని ఉన్నారు. ఈ పాత ఇనప వంతెన కేవలం పాదచారుల కోసమే నిర్మించారు. ద్విచక్ర వాహనదారులు ఈ వంతెన మీద రాకపోకలు సాగించొద్దని హెచ్చరిక బోర్డులు ఉన్నాయి. ఇలాంటి హెచ్చరికలను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మృతుల కుటుంబాలకి 5 లక్షల రూపాయల పరిహారం అందిస్తున్నారు. వాస్తవంగా అది ఓల్డ్ది క్లోజ్ చేసేశారు. ఓన్లీ మేము నడుస్తాం అంటున్నంత వరకు ఒప్పుకున్నారు. కానీ బ్రిడ్జ్ ఉంది కదా అన్నటువంటి దాంతో కంటిన్యూ చేసుకెళ్ళిపోయారు. ఇలాంటి వాటితో చాలా ప్రమాదం. వాస్తవం మన ప్రకాశం బ్యారేజీ టైం అయిపోయి చాలా రోజులు అయిపోయింది. అప్పట్లో వాహనాలు ఆపేశారు కూడా వెళ్ళడాన్ని. మళ్ళీ ఇప్పుడు వాహనాలు యథాతథంగా వెళ్ళిపోతున్నాయి. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, జాగ్రత్త పడాలా.